ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారము ఈ శివైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొన్ని వారాల నుంచి శోధన అనే అంశం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో ప్రాముఖ్యమైన క్రీస్తు వారు అరణ్యంలో వెళ్ళిన శోధనల గురించి నేర్చుకుంటూ ఉన్నాం కదండి. మొదటి శోధన మనం నేర్చుకున్నాం. రెండవ శోధన గురించి ధ్యానం చేసుకున్నాం పోయిన వారం. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో రెండవ శోధన 5వ వచనం నుంచి మనం చూసాము. ఈరోజు 5వ వచనంలోనే అదే శోధనలోనే రెండవ శోధనలోనే 7వ వచనాన్ని నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. శోధకుడు వచ్చి నువ్వు పైనుండి కిందికి దూకు, అప్పుడు దేవదూతలను నీ దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నీ కాలికి రాయి తగలకుండా దెబ్బ తగలకుండా పట్టుకుంటారు అని చెప్పేసి ప్రభువైన క్రీస్తు వారిని శోధించినట్టుగా మనం పోయిన వారం చూసాం. అయితే దానికి క్రీస్తు వారు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. నిజమే, దూకితే దేవుడు పట్టుకుంటాడేమో, కానీ అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, నువ్వు రాయబడినది అని నువ్వు చెప్తున్నావు, కానీ ఇంకొక చోట ఏం రాయబడిందో తెలుసా అని చెప్తూ, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడింది అని స్పష్టంగా క్రీస్తు వారు ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలోని ఒక కోట్ను ఆయన ఒక అంశాన్ని గుర్తు చేస్తున్నాడు అపవాదికి. ఈ మాట ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని రాయబడింది? నీ దేవుని నీవు శోధింపవలదు, నీ దేవుని నీవు శోధింపవలదు అని క్రీస్తు వారు సమాధానం ఇస్తున్నారు. ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుణ్ణి నీవు శోధింపకూడదు అంటే మనము దేవుణ్ణి శోధించే అవకాశం ఉంది. క్రైస్తవులే, దేవుని బిడ్డలే, విశ్వాసులే తాము ఎవరినైతే విశ్వసిస్తున్నారో, ఎవరినైతే వెంబడిస్తామని ఒక తీర్మానం తీసుకున్నారో, ఎవరినైతే దేవునిగా కలిగి ఉన్నారో ఆ దేవుణ్ణి ప్రజలే, తన ప్రజలే శోధించే అవకాశం ఉంది, శోధిస్తున్నారు. కాబట్టి శోధించకూడదు, నీ దేవుణ్ణి నీవు శోధించకూడదు. నువ్వు అంగీకరించిన నీ దేవుణ్ణి నీవు స్థిరంగా ఒక నిర్ణయం తీసుకొని వెంబడిస్తాను అని నిర్ణయం తీసుకొని బాప్టిజం తీసుకొని ఆయనను వెంబడిస్తున్నాను అని అందరికీ చెప్పుకుంటూ ఆత్మీయునిగా, విశ్వాసునిగా, విశ్వాసురాలుగా జీవిస్తున్న నీవు దేవుణ్ణి శోధించకూడదు. ఆలోచన చేద్దాం. నీ దేవుణ్ణి నీవు శోధించకూడదు అంటే నీ దేవుణ్ణి నువ్వు శోధిస్తున్నావు, ప్రజలు శోధిస్తున్నారు, తన బిడ్డలు శోధిస్తున్నారు అనే విషయాన్ని క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. నిజంగా మనము లేకపోతే తన ప్రజలు, విశ్వాసులు దేవుణ్ణి శోధిస్తున్నారా, క్రీస్తు వారిని శోధిస్తున్నారా అని అంటే ఖచ్చితంగా శోధిస్తున్నారు. శోధన అనగానే మనకు తెలుసు. శోధన అంటే ఏంటి? తప్పు చేయడానికి, పాపం చేయడానికి ప్రేరేపించబడడం కదండి. శోధన అంటే అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. అపవాది మనల్ని దేనికి శోధిస్తూ ఉంటాడు? పాపము చేసేలా ప్రేరేపిస్తుంటాడు, తప్పు చేసేలా ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని నుండి దూరం అవ్వడానికి మనం ముందుకు అనేక శోధనలను తీసుకొని వస్తుంటాడు. అపవాది శోధకుడుగా ఉండి మనల్ని శోధిస్తూ దేవుని చిత్తంలో నుండి తప్పించే ప్రయత్నం చేస్తుంటాడు, తప్పులు, పాపాలు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి శోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి విశ్వాసి శోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి తప్పు చేసేలా ప్రేరేపిస్తున్నాడు అని కదా అర్థం. శోధన అంటే తప్పు చేసేలా, పాపం చేసేలా ప్రేరేపించబడడం. ఒక విశ్వాసి దేవుణ్ణి శోధిస్తున్నాడు అని అంటే దేవుడు తప్పు చేసేలా ప్రేరేపిస్తున్నాడు. దేవుణ్ణి తప్పు చేసేలా విశ్వాసి ప్రేరేపిస్తున్నాడు, శోధిస్తున్నాడు అని అర్థం. అంటే అర్థం అవ్వడానికి ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను రెఫరెన్సెస్ ద్వారా. దానికంటే ముందుగా నేను కొన్ని రోజుల కిందట ఒక విషయాన్ని చదివాను.
ఒక సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక దూర ప్రాంతాల్లో, వేరే ఫారిన్ కంట్రీ అనుకుంటే ఎక్కడో తెలియదు కానీ గుర్తులేదు. ఆ వ్యక్తిని దేవుడు చాలా చక్కగా బహుబలంగా వాడుకుంటున్నాడు. పరిచర్య చాలా బాగా జరుగుతూ ఉంది. సంఘము అప్పుడప్పుడే విస్తరిస్తుంది. దేవుడు ఆ వ్యక్తికి రోషముతో జీవిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి వరాలను కూడా అనుగ్రహించాడు, స్వస్థత వరాలను కూడా అనుగ్రహించాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, రోగాలు స్వస్థపరచబడుతున్నాయి, చాలా చక్కగా పరిచర్య జరుగుతుంది. సంఘము మెల్లమెల్లగా విస్తరిస్తుంది, రోషముతో పరిచర్య చేస్తున్నాడు. అలా జరిగిన ఒక కొన్ని సంవత్సరాల తర్వాత పరిచర్య జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కదా, సువార్త ప్రకటిస్తున్నాను కానీ సంఘానికి కొంతమందే వస్తున్నారు, దేవుడు నిజమే విస్తరిస్తున్నాడు, యాడ్ చేస్తున్నాడు, కొత్త వాళ్ళని యాడ్ చేస్తున్నాడు, వస్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ మందికి ఈ సువార్తను ప్రకటించాలి, ఎక్కువ మందికి క్రీస్తు వారి గురించి తెలియచెప్పాలి, ఆయన శక్తి ఏంటో బయలుపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, చాలా ఫాస్ట్గా రాకడ సమీపిస్తుంది కాబట్టి ఎక్కువ మందికి త్వరగా నేను సువార్త చెప్పాలనే ఆశ ఆ వ్యక్తిలో పుట్టింది. మంచిదే కదా, ఏ పాస్టర్ అయినా కానీ ఏ సేవకుడైనా కానీ ఆలోచన చేసే విధంగానే ఆలోచన చేశాడు. కాబట్టి ఆ సంఘంలో ఒక ప్రకటన చేశాడు, అయ్యా పలానా రోజు నేను పలానా స్టేడియంలో ఒక సువార్తను నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీరందరూ రండి, అంత మాత్రమే కాదు మీకు తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అన్యులను స్నేహితులను ఎంతమంది అయితే ఉంటో అందరినీ తీసుకుని రండి, దేవుడు ఆ రోజు అద్భుతం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు, నేను దేవుని యొక్క శక్తి ఏంటో ఆ రోజు మీరందరూ చూస్తారు అని అందరిని పిలుచుకురండి అని చెప్పేసి అందరిని పిలుచుకురమ్మని చెప్తాడు. చాలా విధంగా తను ప్రకటన కూడా చేయిస్తాడు ఆ ప్రాంతంలో. ఆ విధంగా చేపించిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది ఒక గొప్ప పెద్ద స్టేడియంలో. స్టేడియం బాగా ఫుల్గా అయిపోయింది, దేవుని కార్యాలు జరుగుతున్నాయంట, అద్భుతం జరుగుతుందంట, ఏదో సూచన జరుగుతుందంట అని ముందుగానే చెప్పుకున్నాడు. సరే అని చెప్పేసి అందరు వచ్చారు, స్టేడియం నిండిపోయింది, చాలామంది వచ్చారు. ఆ స్టేడియంలో ఒక గోడను కట్టాడు, మధ్యలో ఒక గోడను కట్టేసి సువార్త చెప్పాడు. సువార్త చెప్పి అందరికి చెప్పి దేవుని యొక్క శక్తి ఏంటో చూడండి, మీరు దేవుడు ఎంత అద్భుతం చేయబోతున్నాడో, నేను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఆ గోడలో నుంచి అవతలికి వెళ్ళిపోతాను, దేవుని కార్యాలు మీకు అర్థం అవ్వాలి, దేవుని యొక్క రక్షణ ఆయన శక్తి ఏంటో మీకు అర్థం అవ్వాలి, ఆ విషయం తెలుసుకున్న తర్వాత దేవుడు నిజమైన దేవుడని అంగీకరించండి, ఆయననే రక్షకుడని అంగీకరించండి, ఆయన సర్వశక్తిమంతుడైన అంగీకరించండి అని చెప్పేసి అందరికీ ఒక మాట చెప్పేస్తాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోడలో నుంచి అవతలికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆ వ్యక్తి అందరినీ టెన్షన్లో పెట్టేసి చూస్తూ ఉండగా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి గోడకు గుద్దుకొని అవతలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కాకపోతే గోడ గుద్దుకొని ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, ఈ వ్యక్తి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నిజమే, కానీ అది దేవుని చిత్తమా, దేవుడు అలా చెప్పాడా? శోధించడం అని అంటే దేవుణ్ణి తప్పు చేసేలా ప్రేరేపించడం, అంటే తనంతకు తానుగా ఏదో కల్పించుకొని ఏదో ఆలోచన చేసి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కదా, నేను ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థపరచబడుతున్నాయి, నేను ప్రార్థన చేస్తే అనేక మంది దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాను, సో ఈ విషయాన్ని ఎందుకు దేవుడు చేయడు, ఇలా చేస్తే ఎందుకు దేవుడు వినడు, అది ఇంకా దేవునికి మహిమనే కదా, ఆయన నామం ఘనపరచబడుతుంది కదా అనే ఆలోచన ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆలోచన చేయాల్సింది ఏంటి, అది దేవుని చిత్తమా కాదా? దేవుడు ఏదైనా మన జీవితంలో చేయాలి అని అనుకుంటే ఆయననే చేస్తాడు, ఆయనకు మనం సహాయం చేయాల్సిన అవసరంలా కదండి. దేవుడు ఒక ప్రణాళిక మన జీవితంలో కలిగి ఉన్నాడు, దేవుడు మన జీవితంలో ఒక మార్గాన్ని ఓపెన్ చేశాడు, కానీ ఆ మార్గంలో ఆయననే తీసుకువెళ్తాడు. ఆయన తీసుకువెళ్ళడానికి మన ఆలోచన ఆయనకు అవసరంలా, మన జ్ఞానం ఆయనకు అవసరంలా, మన ఉద్దేశాలు ఆయనకు అవసరంలా. అయ్యా ఇదిగో ఈ విధంగా నన్ను పంపించాలనుకుంటున్నావు, ఈ విధంగా చేయాలనుకుంటున్నావు కదా, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇలా ప్రయత్నం చేస్తాను, నువ్వు కార్యం జరిగించు. మన ఉద్దేశాలు అవసరం లేదండి ఆయనకి. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే
మన ఉద్దేశాలు, మన ప్రణాళిక, మన జ్ఞానము ఆయనకు అవసరం లేదు. ఆయన చేయగల సమర్థుడు. ఆయన చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన చేస్తాడు. ఏ విధం చేతనైనాను చేస్తాడు. అయితే మన ప్రయత్నం అందులో ఉండకూడదు. మనం చేయాల్సింది ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ, ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, కానీ నేను ఇట్లా వెళ్తాను, అలా వెళ్తాను, నువ్వు అలా చేయని ఆయనకు చెప్పకూడదు. ఈ వ్యక్తి చేసిన పని అదే. ఇదిగో నీకు గొప్ప, ఇదో ఇంతమందిలో నేను సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, నీ శక్తిని కనపరచాలనుకుంటున్నాను, నువ్వు చూపించు, నీ శక్తిని చూపించు ఇక్కడ అని ఈ వ్యక్తి చేసిన ఈ కార్యము వలన ఆ వ్యక్తి మరణించిపోయాడు. అక్కడ దేవుని నామము అవమానపరచబడింది కదా. మన జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. దేవుని చిత్తము నెరవేర్చబడడంలో మనము శోధించకూడదు. ఉదాహరణకి ఇంకొకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా చాలాసార్లు వైరల్ అయింది. వీడియోలు మీరు కూడా చూసే ఉంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనాన్ని మీకు చదువుతాను. పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ ఒక మాట రాయబడింది, పాములను ఎత్తిపట్టుకొందురు అనే మాట రాయబడింది. అంటే నువ్వు ఒక విశ్వాసి కానీ, క్రైస్తవుడు కానీ, సేవకుడు కానీ, ఎవరైనా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పాములను ఎత్తిపట్టుకున్నా ఏం కావు కదండి. ఇక్కడ రాయబడిన మాట దాన్ని చదివినప్పుడు కొంతమందికి అలా అర్థమవుతుంది. పాములను ఎత్తిపట్టుకున్న, పాములను మనం పట్టుకున్నా కానీ ఏమీ కాదు కదా, పాములను ఎత్తిపట్టుకొందురు అని రాయబడింది. ఒక సేవకుని గురించి మీరు చూసే ఉంటారు వీడియోలో. ఒక సేవకుడు పామును పట్టుకొని సువార్త చెప్తున్నాడు. ఈ వచనాన్ని చూపించి దేవుని వాక్యం ఎంత సత్యమైనదో చూడండి అని చెప్పేసి పామును పట్టుకొని ఆ సువార్త చెప్తున్నాడు. ఆ సువార్త చెప్తున్న అంతసేపు కూడా పాము ఆ వ్యక్తిని కరుస్తూనే ఉంది. కొద్దిసేపటికి ఆ వ్యక్తి పడిపోయాడు, పాయిజన్ ఎక్కింది. కాసేపటికి ఆ రోజు ఆ వ్యక్తి చనిపోయినట్టుగా మనం చూసాం. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుణ్ణి శోధింపకూడదు. నీవు నీ దేవుణ్ణి శోధింపకూడదు. ఆయన శక్తిని నువ్వు అంచనా వేయడు. ఆయన శక్తిని నీవే పరీక్షించకూడదు. ఆయన చేయగలడా లేదా, చేయాలా వద్దా అనేది ఆయనకు సంబంధించింది. ఆయన ఒక చోట అంటాడు కదా, నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణిస్తాను, ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తాను. అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఎప్పుడు చేయాలి అనేది ఆయనకు తెలుసు, ఎలా చేయాలి అనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? కావాలనే వెళ్ళి పామును పట్టుకొని కరిపించుకొని, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరచు అంటే దేవుణ్ణి తప్పు చేసేలా, వాక్యానికి విరుద్ధంగా, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయనను ప్రేరేపిస్తున్నాము. శోధకులుగా మారేది మనం కదండి. దేవుణ్ణి శోధిస్తున్నాము. ఆ పాస్టర్ గారు కూడా అదే చేశారు. దాని యొక్క అర్థం ఏంటి? నీవు అనుకోని పరిస్థితులలో ఎప్పుడైనా మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, అపాయం సంభవిస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన నేను మరణకరమైన పరిస్థితిలో వెళ్ళినప్పుడు ఆయన కాపాడుతాడు కదా అనే విషయాన్ని తీసుకొని నేనే తాకూడదు. పామును పక్కన పెట్టుకొని పడుకోకూడదు కదండి. అది దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దూకేసేయనంటే నేను దూకితే ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు, కానీ నేను అలా చేయకూడదు. ఖచ్చితంగా రాయబడింది, నీ దేవుణ్ణి నువ్వు శోధింపకూడదు అని. శోధించేది ఎవరు? శోధకుడెవరు? అపవాది. శోధన అపవాది నుంచి వస్తుంది, సాతాను నుండి వస్తుంది. అంటే తప్పు చేసేలా ప్రేరేపించేది శోధకుడు. ఇప్పుడు నేను దేవుణ్ణి శోధిస్తున్నాను అంటే దేవుణ్ణి పాపం చేసేలా ప్రేరేపిస్తున్నాను. నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నువ్వు నన్ను కాపాడు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నువ్వు నన్ను రక్షించు. ఈ మాటలు కూడా మనం అప్పుడప్పుడు కొంతమంది ఇళ్లలో వింటుంటాం. ఒక భార్యకో లేకపోతే ఒక భర్తకో ఒక బలహీనత ఉంది. ఒక భర్తకి లేకపోతే ఒక వ్యక్తికి తాగుడు అలవాటు ఉంది అని అనుకుందాం. భార్య విశ్వాసరాలుగా ఉంటుంది, భర్త అంటే ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటాడు. చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది ఆ భర్తకి. అయ్యా తాగుడు మానయ్యా, తాగుడు మానయ్యా. చేతనైతే నీ దేవుని నా తాగుడు మానిపించు. నేను తాగుతుంటే అంత గొప్ప దేవుడైతే, అంత శక్తి కలిగిన వాడైతే నా తాగుడిని మానిపించు, నాకున్న చెడ్డ అలవాట్లను తీసేపించు. అట్లా ప్రార్థన చేయి. నాకెందుకు చెప్తున్నావు నువ్వు దేవునికి చెప్పుకో. ఇలాంటి మాటలు కూడా మనం వింటుంటాం. అంటే మనం చేసే పనులు మనం చేస్తాం, మనం జీవించిన కాలం మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తాం, కానీ దేవుడు కార్యం చేయాలి.
దేవుడు మాత్రం సహాయం చేయాలి, దేవుడు మాత్రం అపాయం నుంచి తప్పించాలి, దేవుడు కావాల్సినవన్నీ సమకూర్చాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను. ఇది శోధన. చాలామంది యవ్వనస్తులు కూడా బైక్ మీద చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు కదండి. బైకులు కానీ కార్లు కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఫాస్ట్గా వెళ్తుంటాడు. ఏం కాదు లేరా, దేవుడు తోడుగా ఉన్నాడు మనకు ఫాస్ట్గా. వాక్యం ఉందిగా 121వ కీర్తనలో కదా, నీ రాకపోకలందు యెహోవా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని, కాపాడతాడని ఉంది కదా. నీ ప్రయాణాలలో ఆయన ఖచ్చితంగా కాపాడతాడు. అది పొరపాటున యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా నీకు రక్షణ ఉంటుంది. కానీ నీవే వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసుకుంటూ ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఖచ్చితంగా జరగకూడని పరిస్థితిలోకి నువ్వే వెళ్తున్నావు. నీవు అపవాది చేత ప్రేరేపించబడుతున్నావు, నువ్వు శోధింపబడుతున్నావు. ఈ శోధనను దేవుని వద్దకు తీసుకొచ్చి దేవుణ్ణి శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను శోధించకూడదు కదా. జేమ్స్లో మనం చూస్తాం, యాకోబు పత్రికలో, ఆయన ఎవరిని శోధించడు, శోధింపబడడు అని స్పష్టంగా రాయబడింది. ఆయన శోధింపబడడు. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నామేమో, దేవుణ్ణి మనమే శోధిస్తున్నామేమో, మన ఆలోచనల చొప్పున మన జ్ఞానాన్ని ఉపయోగించి దేవునికి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నామేమో. అయ్యా ఈ విధంగా చేయి, ఇలా చేస్తాను, నువ్వు ఈ విధంగా చేయి, నేను ఈ విధమైన మార్గంలో వెళ్తాను, ఈ ప్రయత్నం చేస్తాను, నువ్వు దానిని ఆశీర్వదించు. కాదండి, అలా చేయడు. అందుకనే అక్కడ గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం కదా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయమే. 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. మోసపోవద్దండి, దేవుడు వెక్కిరించబడడు. ఎవరిని మోసం చేస్తాం? నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, నువ్వు నన్ను కాపాడు అని అంటే కుదరదు. దేవుడిని మోసం చేయకూడదు, వెక్కిరించబడడు ఆయన. ఏది విత్తుతామో దానినే కోస్తాం. మన జీవితాలలో దేవుని శోధించే ప్రయత్నం చేస్తే ఆయన శోధనకు లొంగేవాడు కాదు, శోధింపబడడు. తప్పు చేయడు, పాపం చేయడు, తన స్వభావానికి విరోధముగా ఆయన ఏది కూడా చేయడు. తన వాక్యము మనకు అర్థం అవ్వాలి. అందుకని అక్కడ క్రీస్తు వారు ఏమన్నా రాయబడింది, అని రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు కదండి. నీవు నీ దేవుణ్ణి శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నది, మరొక చోట వ్రాయబడి ఉన్నది. ఏం వ్రాయబడి ఉందో మనకు అర్థం అవ్వాలి. వాక్యము ఏం సెలవిస్తుందో మనకు తెలియాలి, మనం గ్రహించాలి. మనము అర్థం కాకుండా మనకు అర్థమైన విషయాలను, మనకు సగం అర్థమైతే ఆ విషయాలను దేవుని వద్దకు తీసుకువెళ్ళి, దేవుని ఇదిగో ఇది చెప్పావు కదా, పాములను ఎత్తి పట్టుకున్నామన్నా కదా, నేను పామును ఎత్తి పట్టుకున్నాను, పాములను పెంచుకుంటున్నాను అని అంటే అది మూర్ఖత్వమే అవుతుంది కదండి. దేవుడు శోధింపబడడు. దేనిని విత్తితే అదే కోస్తాం. ఏమి వ్రాయబడి ఉన్నదో అంటే ఏం వ్రాయబడి ఉందో నాకు తెలియాలి, మనకు తెలియాలి. వాక్యము ఏం సెలవిస్తుందో మనకు అర్థం అవ్వాలి. ఆయనను శోధించకూడదు. ఆయన శోధనకు లొంగడు, శోధింపబడడు. కానీ దేవుని మాట ఏమంటే, నీ దేవుణ్ణి నువ్వు శోధిస్తున్నావు. ఆలోచించే ఏ విషయంలో మనం శోధిస్తున్నామో దేవుణ్ణి, ఏ విధంగా మనం జీవిస్తూ నా ఇష్ట ప్రకారం జీవిస్తూ నా జీవితాలలో దేవుడు కార్యం చేయట్లేదు అని అనుకుంటున్నామేమో. నాలో మార్పు రాకుండా నా ఇష్ట ప్రకారం జీవిస్తూ దేవుణ్ణి శోధిస్తూ నా జీవితంలో ఎందుకు మార్పు రావట్లేదు, మేలులు జరగట్లేదు అని అనుకుంటున్నావేమో. ఆ జీవితం సరైనదేనా కాదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ విషయం ఇజ్రాయేలీలకు అర్థం కాలా కదండి. ఇందాక చదవబడిన వాక్య భాగంలో నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో వాక్య భాగం చదివాం. అక్కడ జరుగుతున్న సంఘటన మనకు తెలుసు. ఇజ్రాయేలీలు అరణ్యంలోను వెళ్తూ ఉన్నప్పుడు ఐగుప్తులో 400 సంవత్సరాల బానిసత్వంలో జీవించారు. వాళ్ళు మొర పెడితేనే దేవుడు దిగి వచ్చాడు కదండి. 3వ అధ్యాయంలో మనం చూస్తాం నిర్గమకాండంలో, వాళ్ళ మొర నేను విన్నాను, నేను దిగి వచ్చాను, అందుకే నేను దిగి వచ్చాను అంటాడు ఆయన. వాళ్ళు మొరపెట్టారు, ప్రార్థన చేశారు. వాళ్ళ శ్రమలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక దేవునికి మొరపెడితే ఆయన వారి మొరను ఆలకించి దిగి వచ్చి వాళ్ళను ఐగుప్తులో నుంచి విడిపిస్తే అనేకమైన సూచక క్రియలు, 10 అద్భుతమైన సూచనలు అక్కడ చేసి
ఫరోను ఓడించిన తర్వాత శత్రువును అణిచివేసి వారందరిని విడిపించి కనానుకు తీసుకువెళ్తాను, మీకు విశ్రాంతి గల దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము, సమృద్ధి అయిన దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని వారిని చక్కగా తీసుకువెళ్తున్నప్పుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీలకు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సన్నిధి అర్థం కాల. ఆయన యొక్క సూచన ఇప్పటిదాకా ఎవరు చేయని సూచక క్రియలు వారి మధ్య చేశారు. అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మాకు నీళ్లు లేవు, భోజనం లేదు, అవి లేవు, ఇవి లేవు అంటే విడిపించిన వాడు, నడిపించేవాడు సహాయం చేయకుండా ఉంటాడా? ఆహారం పెట్టకుండా ఉంటాడా? కాపాడకుండా ఉంటాడా? ఈ విషయం చిన్న విషయం అర్థం కాల. మేమే కదా ప్రార్థన చేశాము, అంత బానిస బ్రతుకు నుంచి ఆయన మమ్మల్ని విడిపించాడే, బంధకాల నుంచి విడిపించాడే, ఆయన మాకు మేలులు చేశాడే. ఆ చిన్న జ్ఞానం కూడా, ఇంగిత జ్ఞానం కూడా ఇజ్రాయేలీలకు లేకుండా మాకు నీళ్లు లేవు అని సనుగుతున్నారు. అందుకనే మోషే మాట్లాడుతున్న మాట, ఎందుకు దేవుణ్ణి మీరు శోధిస్తున్నారయ్యా కదా, శోధిస్తున్నారు ఇశ్రాయేలీలు. ఇది అర్థం కావట్లా. దేవుని యొక్క శక్తిని పరీక్షిస్తున్నారు. ఇశ్రాయేలీలకు అర్థం కాని విషయము, తన ప్రజలకు అర్థం కాని విషయం ఇది. మనకు కూడా అర్థం కావట్లేదు ఆయన శక్తి ఏంటో, ఆయన మన జీవితాలలో ఏ మేలులు చేస్తున్నాడో, ఎంతగా ఆయన దినమెల్లా చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నాడో, మారు మనస్సు పొందాలని, సత్యమైన మార్గంలోకి నడవాలని, సత్యమును గ్రహించాలని, వాక్యము తెలుసుకోవాలని ఆయన ఎంతగా ఆశపడుతున్నాడో మనకు అర్థం కావట్లా. ఆయన కనుదృష్టి మన మీద ఉంది కాబట్టే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది కాబట్టే, ఆయన కనికరము మనకు ఉంది కాబట్టే మనం ఇంకా సజీవ లెక్కలో ఉండగలుగుతున్నాం. ఈ విషయం మనకు అర్థం కావట్లా. కానీ అనేక విషయాలలో మనకు తెలియకుండానే ఆయనను అనేక రకాలుగా శోధిస్తున్నాం. అది కావాలి, ఇది కావాలి, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నువ్వు సహాయం చేయి, నువ్వు మేలులు చేయి, అయ్యా నువ్వే కదా కాపాడాల్సింది. మన ఇష్ట ప్రకారం చేస్తాము, కానీ దేవుణ్ణి మన ఇష్టంలోకి లాగే ప్రయత్నం చేస్తుంటాం, శోధిస్తుంటాం. ఆయన తన స్వభావానికి, తన వాక్యానికి విరోధముగా పనిచేయడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఇజ్రాయేలీలకు అర్థం కాల. ఆయన సన్నిధి ఉన్నప్పటికీ కూడా ఎందుకయ్యా శోధిస్తున్నారు, దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నారు అని ఆయన సాగిలపడి మరి ప్రార్థన చేస్తే, నువ్వు వెళ్ళు, అక్కడ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి అని ఇక్కడ రాయబడిన మాట. 7వ వచనాన్ని మరొకసారి చదువుతాను నేను. 17వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు యెహోవాను, దేవుణ్ణి శోధిస్తున్నారు. ఆయన మన మధ్యలో ఉన్న పరీక్షిస్తున్నారు. ఆయన మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకి మన్నా కురిపిస్తున్నాడు, వాళ్ళకి అర్థం కావట్లా. అయినా కానీ వాళ్ళని చూద్దాం, మన అవసరతలు ఆయన తీరుస్తాడో లేదో. అంటే వాళ్ళకి ఏమని అర్థం? దేవుడు ఉన్నాడో లేడో అని పరీక్షించడానికి శోధించారు అని అంటే, మనకు కావాల్సినట్టుగా, మనకు కావాల్సినప్పుడల్లా ఏదో ఒకటి అడుగుదాము. దేవుడు మనకు చేసి పెట్టాడా? మనల్ని విడిపించాడుగా, చేయాలిగా, మన అవసరతలు తీర్చాలిగా. ఎంత దౌర్భాగ్యపు స్థితి! ఎవరు బాధపడుతుంటే ప్రార్థన చేశారు, ఎవరిని విడిపించాడు, ఎవరిని రక్షిస్తున్నాడు, అయినప్పటికీ ఈ విషయం గ్రహించకుండా ఆయననే శోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మన జీవితాలలో జరగట్లేదా? ఆయన ఉన్నాడా లేదా? ఆయన చేయడా? ఆయన ఖచ్చితంగా చేస్తాడండి. కానీ శోధించేలా నువ్వు ఆయనను చేపించుకోకూడదు. నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అది ఆయన ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. అందుకే అడగక ముందే నీ ప్రతి అక్కరత ఆయనకు తెలుసు. ఆ అక్కరలతో తీరుస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది కేవలం ఆయన వాక్యానికి విధేయత చూపించుకుంటూ జీవించడం మాత్రమే. ఆయన వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది కాబట్టి దానిని నేనే చేస్తాను అని అంటే, ఆ సమయము ఎప్పుడో ఆయనకు తెలుసు. నువ్వు అనుకున్న సమయంలో ఆయన చేయడు. ఎందుకు? అది క్షేమమా కాదా అనేది ఆయనకు తెలుసు. నీకు ఏది క్షేమమో, ఏ సమయంలో నీకు ఇస్తే నీకు మేలు జరుగుతుందో, నీకు ఏ సమయంలో ఏ మార్గాన్ని ఓపెన్ చేయాలో ఆయనకు తెలుసు. ఏ విధంగా నడిపించాలో ఆయనకు తెలుసు. ఎందుకు? అక్కడ ఉన్న పరిస్థితులను అన్నిటినీ చక్కబరచాలి కాబట్టి. ఆ పరిస్థితులను చక్కబడకుండానే నేను అక్కడికి వెళ్తాను, అది చేస్తాను, ఎలా మాట్లాడతాను, అలా కుదరదు. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? సక్సెస్ అవుతామా? వెళ్ళిన చోటు మనకు పని జరుగుతుందా? ఖచ్చితంగా జరగదు.
ఆయన సరిచేసిన తర్వాత ఆయన ముందుగా వెళ్తాడు. అందుకనే ఆయన 3 రోజులు ముందుగా ప్రయాణం చేశాను అని రాయబడింది. 3 రోజులు ముందుగా వెళ్ళి మార్గంను సరళం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ సమయం వచ్చిన తర్వాత మన జీవితాలలో మేలులు జరుగుతాయి. కానీ దానికంటే ముందుగానే నాకు ఆ వాక్యం అర్థం కాకుండా ఇలా చెప్పాడు కాబట్టి అని చెప్పేసి నా అంతకు నేనే ఆ వాక్యాన్ని అమలు చేయకూడదు. ఆయనకు సహాయం చేసే ప్రయత్నం చేయకూడదు. ఆయనకు మనకు క్షేమకరమైనది ఏదో ఖచ్చితంగా తెలుసు. ఎప్పుడు ఏది చేయాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మనమే శోధించకూడదు. ఇజ్రాయేలీయులు చేసిన పని అదే. శోధించి, మనకు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తే వాళ్ళు శోధించి అరణ్యములోనే నశించిరి అని రాయబడింది. శోధించి ఇవన్నీ మనకు దుష్టాంతరముగా మన ముందు ఉన్నాయి అని చెప్పేసి 10వ అధ్యాయము చూద్దాం ఒక మాట. 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 9-10 వచనాలలో 1 కొరింథీ 10వ అధ్యాయము 9-10 వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాం. మనకు బుద్ధి కలుగుటకై, మనము గ్రహించడానికి, మనము తెలుసుకోవడానికి ఇవన్నీ మన ముందు రాయించాడు ఆయన. వాటిని తెలుసుకుంటూ నేను ఈ విధంగా జీవించకూడదు, ఈ విధంగా శోధించకూడదు, ఈ విధంగా బ్రతకకూడదు, ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఇది చేయకూడదు. ఇవన్నీ మనకు దృష్టాంతరాలు, ఎగ్జాంపుల్స్. ఇవన్నీ శోధించారు, వాళ్ళు అరణ్యంలో నశించారు. మరి నీవు, నేను, మనము కూడా ఆయనను శోధిస్తున్నామేమో. శోధిస్తున్నాము అని అంటే అపవాది చేత మనము శోధించబడతామేమో, కానీ దేవుడు శోధించబడడు. శోధనకు ఆయన లొంగిపోడు ఎట్టి పరిస్థితిలో. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చేయడానికి ఆయన వాక్యాన్ని ముద్రించాడు. కానీ నీవు అనుకున్నది, మనం అనుకున్నది ఆయన చేయడానికి ఆయన మన కొరకు ఏదో ఒక చెప్తారు కదా, ఒక నిజమే దాసునిగా వచ్చాడు. మనం చేయమన్నదల్లా చేయడానికి కాదు, మనకు ఏది క్షేమమో చేయడానికి, మనకి ఎప్పుడు ఏది అవసరమో అది చేయడానికి. ఆలోచన చేద్దాం. దుష్టాంతరములుగా అనేకము వాక్యములో రాపించినప్పుడు వాటిని గ్రహిస్తున్నానా లేదా, వాటిని తెలుసుకుంటున్నానా లేదా అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 16వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం కదా. నేను ఒకసారి ఒక మాట చూద్దాం అన్నమాట. 16వ అధ్యాయం మత్తయి సువార్తలో పేతురు గారు ఒక మాట మాట్లాడతారు. 21వ వచనంలో 16వ అధ్యాయం 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. ఇది సాతాను చేస్తున్న పని. సాతాను ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తాడంటే, దేవుని చిత్తము తెలుసుకోకుండా, దేవుని చిత్తము జరగకుండా మన జీవితంలో చేయాలన్నది ఆయన ఉద్దేశము, వాడి ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశము నెరవేర్చబడకుండా ఉండాలంటే అపవాది దేవుని శోధించలేడు. దేవునికి తెలుసు వాడు ఏ విధంగా వస్తాడన్న విషయం. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడు? మనల్ని వాడుకుంటున్నాడు. తన ప్రజలైన మనల్ని వాడుకుంటున్నాడు అపవాది. మనల్ని వాడుకొని దేవుని చిత్తము జరగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్రీస్తు వారు చెబుతున్నారు, నేను ఈ విధంగా 3 రోజుల తర్వాత శ్రమల గుండా వెళ్తాను, శ్రమల తర్వాత శిలువ మరణానికి అప్పగించబడతాను, తర్వాత నేను చనిపోయి 3వ దినంన లేస్తాను అని అంటే, అయ్యా అస్సలు అలా జరగనివ్వం, మేము లేమా? ఎలా శ్రమల గుండా వెళ్తారు మీరు? శిలువ మరణ ఎవరు మిమ్మల్ని కొట్టేది? ఎవరు మిమ్మల్ని మీ దగ్గరికి అసలు మిమ్మల్ని తాకగలరా ఎవరన్నా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఆ శ్రమలు తప్పించుకోవాలి. శిలువ మరణము, నువ్వు ఆ శిలువ మరణం గుండా వెళ్ళకూడదు. అది జరగదు, అది నీకు దూరం అయిపోతుంది. అది జరగకపోతే దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది? అంటే దేవుని చిత్తము తెలుసుకోకుండా, అందుకని క్రీస్తు వారు సాతానా అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురుతో మాట్లాడుతూ సాతానా అంటున్నాడు. అంటే ఎవరు చేస్తున్నారు దేవుని చిత్తము నెరవేర్చబడకుండా? అపవాది శోధిస్తున్నాడు. అందుకే నా వెనక్కి వెళ్ళిపో,
దేవుని చిత్తం ఏంటో నీకు తెలియదు, గ్రహించలేకపోతున్నావు. ఇది మనకు అర్థం కావాలి. మనలో ఉండి దేవుని చిత్తము జరగకుండా, నెరవేర్చబడకుండా వాడు అనేక రకాలుగా దేవుణ్ణి మన ద్వారా దేవుణ్ణి శోధించేలా ప్రేరేపిస్తుంటాడు. మనం చూస్తూ ఉంటాం కదండి, ఈ మధ్యకాలంలో కూడా సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఒక చిన్న విషయాన్ని కూడా భరించలేక, శ్రమను భరించలేక, కష్టాలను భరించలేక, అప్పుల బాధ నుంచో ఇంకొకటో ఈ శోధన ఎక్కడి నుంచి వచ్చింది? సూసైడ్ ఎవరు చేసుకుంటారు? శోధింపబడిన వారే. దేవుని చిత్తం కాదు అది. మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. మన జీవితం పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఆయన చిత్తము నెరవేర్చబడుతూ ఆ వ్యక్తి ద్వారా ఆయన నామం ఘనపరుచుకోవాలని, ఆయా వ్యక్తి ద్వారా అనేక మందిని రక్షణలోకి నడిపించాలని దేవుని ఉద్దేశం అయితే, ఆ వ్యక్తి తను వెళ్తున్న పరిస్థితులలో తట్టుకోలేక, శ్రమలను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాడు. తన జీవితాన్ని మధ్యలోనే ముగించి వేస్తున్నాడు. ఇది ఒక శోధన. అది దేవుని చిత్తం కాదు. మనకు కావలసిన ఆయుష్ కాలాన్ని ఆయన ఇచ్చాడు, కానీ ఆయుష్ని మనము మధ్యలోనే ముగించుకుంటుంటే అది ఒక శోధన. దేవుని చిత్తం కానే కాదు. ఖచ్చితంగా ఆయనను శోధించే ప్రయత్నం చేస్తుంటాం, రక్షిస్తాడేమో. కానీ చాలామంది ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. భార్యను భయపెట్టడానికో, భర్తను భయపెట్టడానికో చేస్తూ ఉంటారు కదా. పిల్లల తల్లిదండ్రులను భయపెట్టడానికో, యవనస్తులు ప్రేమించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా భయపెట్టడానికి కొన్ని చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చివరికి ఏమైపోతున్నారండి? చనిపోతున్నారు. ఇది శోధన, దేవుని శోధించే ప్రయత్నము. కానీ దేవుడు వెక్కిరించబడడు. నీ అంతకు నువ్వు పాపములో, తప్పులో పడి దేవుణ్ణి కూడా లాగే ప్రయత్నం చేస్తే ఆయన పాపానికి దూరంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. పాపాన్ని ప్రేరేపించబడిన ఆయన శోధింపబడడు. చాలామంది ఆడపిల్ల పుడుతున్నారని చెప్పేసి ఆ ఆడపిల్ల అని తెలిసిన తర్వాత ఏం చేస్తున్నారు? అబార్షన్స్ చేపిస్తున్నారు. ఎంత తప్పండి అది. అది శోధన, అది తప్పు కదా, అది పాపం. అది లేకపోతే ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకువెళ్ళి ఎక్కడో పాడవేయడం, కుప్పతొట్టిలోనో లేకపోతే ఇంకొక చోటనో వదిలేస్తూ ఉంటారు. ఎంత దౌర్భాగ్య స్థితి. అపవాది చేస్తున్న పనులు ఇవన్నీ, దేవుణ్ణి శోధించే పనులు ఇవన్నీ. కానీ ఆయన శోధనకు ఖచ్చితంగా లొంగడు, శోధింపబడడు. ఆలోచన చేద్దాం, మన జీవితంలో దేవుణ్ణి శోధిస్తున్నామేమో. మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా వాక్యం ఇలా ఉందని చెప్పేసి మనకు అర్థమైనట్టుగా దానిని తీసుకొని ఆ సమయం రాకుండానే ఒకవేళ మనం తప్పు చేస్తే నష్టపోవలసింది మనమే. ఇజ్రాయేలీలు ఆ విధంగా శోధించారు, అరణ్యంలోనే నశించిపోయారు, కనానుకు చేరుకోలేకపోయారు. దేవుడు మనల్ని కనానుకు చేర్చాలని ఇష్టపడుతున్నాడు, పరలోక రాజ్యానికి చేర్చాలని ఇష్టపడుతున్నాడు. కానీ శోధించకుండా, మనము శోధింపబడకుండా, ఆయనను శోధించకుండా, ఆయన వాక్యానుసారంగా మనము నడుస్తూ ఉన్నప్పుడు, విధేయత చూపిస్తూ నడుస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని కనానుకు చేరుస్తాడు. ఆయన మన పక్షముగా యుద్ధం చేయడానికి, మన పక్షముగా ఉండి ఏ కార్యమైనా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఎంత గొప్ప కార్యమైనా, ఎంత గొప్ప అవసరత అయినా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఆయన వాక్యము వినడానికి, వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని ముందుకు వెళ్ళడానికి, లేఖనాలలో ఏమి వ్రాయబడిందో గ్రహించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను చక్కగా తన మార్గంలో నడుస్తా నీ ముందర ఆయన వెలుగుగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను అనుసరించడానికి నువ్వు ఇష్టపడితే దేవుని అద్భుతాలను ఖచ్చితంగా మన జీవితాలలో, నీ జీవితంలో, మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా.